హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే వీకో టర్మరిక్ ఆయుర్వేదిక్ క్రీమ్ గురించి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఈ వీకో టర్మరిక్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎవరెవరికి పనిచేస్తుంది, మొటిమలకి మచ్చలకి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇంకా అలాగే ఫెయిర్నెస్ క్రీమ్ కింద ఇది ఉపయోగపడుతుందా పడతా అని చాలా మందికి చాలా క్వరీస్ అయితే ఉన్నాయి కదా. సో ఈ వీడియోలోని వాటన్నిటికీ కూడాను నేను సమాధానం అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో మీ ముందుకు వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వీకో టర్మరిక్ ఆయుర్వేదిక్ క్రీమ్ గురించి మనం తెలుసుకుందామండి. వీకో టర్మరిక్ కాదు కాస్మెటిక్, వీకో టర్మరిక్ ఆయుర్వేదిక్ క్రీమ్ అని చెప్పేసి మనం చాలా రకాల యాడ్స్ అయితే చూసాం కదండి. వీకో టర్మరిక్ చాలా వరకు పింపుల్స్ని క్యూర్ చేస్తుంది, అలాగే మచ్చలు పడిపోతూ ఉంటాయి. చాలామందికి ఏంటంటే పింపుల్స్ని స్క్వీజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మచ్చలు పడుతూ ఉంటాయి కదా, ఆ మచ్చలు పోవడానికి, ఇంకా చాలామందికి ఓపెన్ పోర్స్ ఎక్కువగా లార్జ్ అయిపోతూ చిన్న చిన్న హోల్స్ అయితే మొహం మీద కనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి బాగా డ్రై అయిపోయి స్కిన్ అట్టగట్టినట్టుగా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా ఈ వీకో టర్మరిక్ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు, మనం ఇది షేవింగ్ ఆఫ్టర్ ఎక్కడైనా చిన్న చిన్న ఘాట్లు పడినా లేదంటే మచ్చలు ఉన్నా కూడాను ఇది అప్లై చేసుకుంటే మగవాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీని నెట్ వెయిట్కి వచ్చేటప్పటికి 15 గ్రామ్స్ అండ్ దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 66 రూపీస్ అనమాట. చిన్నదిగా ఉంది కానీ చాలా మంచి పనులు అయితే చేస్తుంది. ఎప్పటి నుంచో ఉంది, ఆయుర్వేదిక్ క్రీమ్ కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్స్, మనకి ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. చాలామంది ఏంటంటే ఇది ఫెయిర్నెస్ కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మచ్చలు పోతున్నాయి అని అంటే ఫెయిర్నెస్ కూడా వస్తుంది కదా అని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్ రీజన్ ఏంటంటే స్కిన్ బాగా ట్యాన్ అయిపోయింది అనుకోండి, ఆల్రెడీ మీరు ఫెయిర్గానే ఉన్నారు కానీ బయటికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి స్కిన్ ట్యాన్ అయినప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ వీకో టర్మరిక్ ఆ విధంగా కూడా ఫెయిర్నెస్ని అయితే తీసుకొస్తుంది. ఇంకా దాంతోపాటుగా ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు అని అంటే ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే కొంతమందికి బాగా ఓపెన్ పోర్స్ ఉంటూ ఉంటాయి కదా, ఆ ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది అప్లై చేసుకోవడం వలన అవి కొంచెంగా రెడ్యూస్ అవుతాయి అన్నమాట. అలాంటి వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది నేను చెప్తానండి. ముందైతే ఈ క్రీమ్ని అప్లై చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్ తీసుకొని ఫేస్ అంతటికి కూడా ఒకసారి మసాజ్ ఇచ్చుకొని ఆ తర్వాత అది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఫేస్ పౌడర్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీకో టర్మరిక్ మనం వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇంకా మనకి మంచివి కనిపిస్తాయి. అండ్ అలాగే రివ్యూస్ కూడా చూడండి, ఎవరికి ఏ విధంగా పనిచేస్తుంది అనేది క్లియర్గానైతే మెన్షన్ చేస్తారు. క్రీమ్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగానైతే ఉంటుంది. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. ఇది చందనం టైప్ అన్నమాట. ఈ రకంగానైతే ఉంటుంది. చందనం కలరు మెరుస్తూ షైనీగా మనకైతే పర్ల్ లాగా అనిపిస్తుంది అనమాట. ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది, స్కిన్ లోపలికి చొచ్చుకుపోతుంది. చాలామంది ఏంటంటే ఇది అప్లై చేస్తుంటే జిడ్డు గారుతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటారు. మరి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల అలా అనిపిస్తుంది అనమాట. ఇది రాసుకొని మనము ఎండలోకి వెళ్తే ఖచ్చితంగా అలానే ఉంటుంది. కాబట్టి బాగా ఎక్కువగా జిడ్డు వస్తుంది అనుకున్న వాళ్ళు మీరు నైట్ టైం అప్లై చేసుకోవడం బెటర్. మార్నింగ్ కాకుండా నైట్ క్రీమ్ లాగా యూజ్ చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, దీని గురించి పూర్తి రివ్యూ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.